మన భారతీయ సంస్కృతిలో ఒక అద్భుతమైన గాథ ఉంది. మనిషి మనస్సు నుండి దేవతల వరకు, ధర్మం నుంచి విధ్వంసం వరకు అన్నీ ఒకే గ్రంథంలో ఉంటే అది మహాభారతం. ఇది ఒక కథ కాదు, ఒక కళాసాగరం. ఇది ఒక యుద్ధ గాథ కాదు, ఒక జీవన పాఠశాల. మహాభారతం ఎంత గొప్పది అంటే 1,00,000 శ్లోకాలు, 18 పర్వాలు ఉన్నాయి. మహాభారతం ప్రపంచంలోనే అతిపెద్ద ఇతిహాసం. దీనిని వేదవ్యాస మహర్షి రచించారు. ఇది పాండవులు కౌరవులు మధ్య యుద్ధం మాత్రమే కాదు, ధర్మం అధర్మం మధ్య అంతరంగిక యుద్ధం. మనలో ఉండే కోపం, అహం, ఈర్ష్య, అన్యాయం, వీటిపై విజయం పొందే కథ. కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పిన మార్గదర్శనం మనందరికీ వరంగా మారింది. జీవితంపై ఎప్పుడైనా క్లారిటీ లేకపోతే భగవద్గీత చదవాలి. మనిషి సంతోషంగా జీవించాలంటే మనలోని ధర్మాన్ని, బాధ్యతను గుర్తు చేస్తుంది. అలాగే ఆ విషయాలు మనకు నేర్పుతుంది మహాభారతం. ఇది ఒక గ్రంథం కాదు మిత్రమా, ఇది మన మనస్సు లాంటి అద్దం.